నేడు ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నగరంలోని కంఠేశ్వర్లో గల ఆయన విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరగనుంది. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమయ్యేలా కార్యాచరణను రూపొందించడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశం ఉంది. యుఎస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సమక్షంలో వీహబ్ ప్రతినిధులు WK హోల్డింగ్ తో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. 5 మిలియన్ల US డాలర్లు పెట్టుబడికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. వీహబ్ అనేది రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తుంది. రుణమాఫీ కాని రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో 2 అధికారులను నియమించామన్నారు. రైతులు తమ పూర్తి వివరాలు 8374852619 నంబర్కు పంపించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ మహాసంఘటన మంత్రి చంద్రశేఖర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ₹1,50,000 వరకు రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని, దీనివల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో దూదేకుల నస్రీన్కు చెందిన నివాసపు గుడిసె షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. అగ్నికి ఆహుతి అవుతున్న గుడిసెపై స్థానికులు బిందెలతో నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల టీచర్లు, లెక్చరర్లు బదిలీల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించనుంది. ట్రాన్స్ఫర్ల వినతులను ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పైరవీలకు తావు లేకుండా నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ప్రత్యేక వెబ్ పోర్టళ్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.